చేశారు. రాజకీయాలకు పనికిరాడు అన్నారు. చట్ట సభలకు దొడ్డిదారిన వచ్చాడన్నారు. కానీ ఆయన మాత్రం అదరలేదు, బెదరలేదు. ప్రత్యర్థులు ఎంతలా హేళన చేస్తే అంతలా తనని తాను మలుచుకొని ఎవరు ఊహించని విధంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా దూసుకెళ్తున్న ఆ నేత ఆ నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకుంటున్నారా? ప్రత్యర్థి పార్టీకి చిన్న అవకాశం కూడా ఇవ్వడం లేదా? పప్పు అని ముద్ర వేశారు. చాలా దారుణంగా హేళన చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో లోకేష్ ఎదుర్కొన్నన్ని దారుణ కామెంట్స్ ఇంకే రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉండడు. ఎవరు ఎన్ని మాట్లాడినా మొక్కవని ధైర్యంతో తన లక్ష్యాన్ని ముద్దాడిన లోకేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దీంతో మంగళగిరి ఇక లోకేష్కు కంచుకోట కానుందా అన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏపీలో ఎన్నికలు వస్తున్నాయంటే మంగళగిరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే లోకేష్ ప్రత్యర్థి ఎవరు అన్న దానిపై చర్చ జరుగుతోంది. 2019 నుంచి మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత పెరిగింది. అక్కడి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో ఇంతటి ప్రాధాన్యత దక్కింది. అయితే ఇప్పుడు వైసీపీకి మంగళగిరి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేవారు ఎవరు అన్నది కూడా సందేహంగా మారింది. లోకేష్ దూకుడు, అలాగే అక్కడ ఆయనకు పెరిగిన ప్రజాదరణతో మొన్నటి ఎన్నికల్లో భారీ మెజార్టీ దక్కింది. దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలతో నిత్యం మమేకమవుతున్నారు లోకేష్. దీంతో లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో రోజురోజుకు స్ట్రాంగ్ అవుతున్నారు. నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడమే కాకుండా ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నారు లోకేష్. దీంతో పాటు రాజధాని అమరావతి పనులను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అనంతరం పనులు ఊపందుకున్నాయి. 3 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారంటున్నారు. మరొకవైపు వైసీపీ మంగళగిరిలో రాజకీయంగా ఇబ్బంది పడుతోంది. మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొన్ని నెలల నుంచి దూరంగా ఉంటున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వెళ్లి తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా యాక్టివ్ కాలేదు. ఆయన వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలిసిందే. గుంటూరు జిల్లాలో మరొక నియోజకవర్గానికి షిఫ్ట్ అవ్వాలన్న యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో మంగళగిరిలో ఇప్పుడు పార్టీని నడిపించేవారు లేరు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో చేరి పదవులు పొందిన వారు కూడా మౌనంగా ఉంటున్నారు. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు మంగళగిరి సీటు వద్దంటే ఎవరికి ఇవ్వాలన్నది జగన్కు ఇబ్బందికరమే. నారా లోకేష్ మీద పోటీ చేసి గెలుపొందడమంటే అంత ఆషామాషీ కాదన్న విషయం అర్థమై పార్టీకి దూరంగా జరుగుతున్నారని చెబుతున్నారు. జగన్ కూడా మంగళగిరి నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోవడానికి ఇదే కారణమని చెబుతున్నారు. నారా లోకేష్ను తట్టుకుని నిలబడగల సమర్థుడైన నాయకుడి కోసం వైసీపీ చూస్తున్నప్పటికీ అది ఫలించేలా కనిపించడం లేదు. ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాకపోవడంతో ఒకరిద్దరు సీనియర్ నేతలు ముందుకు వచ్చినా వారి వల్ల ఉపయోగం లేదన్న భావన పార్టీ నేతల్లో వినపడుతోంది. మరి లోకేష్కు ప్రత్యర్థి ఎవరు అన్న దానిపై మంగళగిరిలో హాట్గా చర్చ జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గం హిస్టరీ చూస్తే అప్పటికీ ఒక 3.5 దశాబ్దాలుగా టీడీపీకి గెలుపు అన్నది అయితే లేదు. అటువంటి చోట నుంచి లోకేష్ మొదటిసారి పోటీని ఎంచుకోవడం అన్నది ఒక రిస్క్ అయితే, ఓడిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని వదిలేయకుండా పట్టుబట్టి అక్కడే మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో పనిచేయడం మరో చరిత్ర. లోకేష్ తన సొంత ఖర్చుతోనే
ఆనాడు మంగళగిరిలో అనేక పనులు చేశారు. తాను ఎందుకు ఓడాను అన్నది తెలుసుకున్నారు. దాంతో జనాలకు నేరుగా కనెక్ట్ అయ్యారు. ఓడిన మంగళగిరిలో రాజకీయం కొనసాగించారు. అలా ఆయన 5 ఏళ్ల పాటు పడిన కష్టానికి ప్రతిఫలంగా 2024 ఎన్నికల్లో 90,000కు పైబడి రికార్డు స్థాయిలో విజయం దక్కించారు జనాలు. ఇక లోకేష్ మంత్రి అయ్యారు. దాంతో ఆయన ఎంతో బిజీగా కూడా ఉన్నారు. అధికారంలోకి వచ్చాం కదా అని సాధారణంగా చాలామంది ఇన్ఛార్జీలను పెట్టించి అక్కడ వ్యవహారాలను చూస్తారు. లోకేష్ వరకు చూసుకుంటే అటు పార్టీ వ్యవహారాలను చూసుకోవాలి, అలాగే ప్రభుత్వంలో కీలక శాఖలను చూసుకోవాలి. కానీ ఆయన అన్నీ చూసుకుంటూనే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నుంచి మంగళగిరిలో ప్రజా దర్బార్ పెట్టారు. అలా ప్రజలను నేరుగా కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం చూపిస్తున్నారు. ఇక ఆ తర్వాత ఆయన మన ఇల్లు మన లోకేష్ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను తీర్చే పనిలో పడ్డారు. అందులో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పేద ప్రజలకు ఇస్తున్నారు. చినకాకానిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీకారం చుట్టారు. మంగళగిరిని అటు సంక్షేమంతో పాటు ఇటు అభివృద్ధితో కలిపి ముందుకు తీసుకుని వెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో చంద్రబాబుకు కుప్పం మాదిరిగా లోకేష్కి తిరుగులేని కంచుకోట లాంటి నియోజకవర్గం మంగళగిరి అని అంటున్నారు. రానున్న రోజుల్లో లోకేష్కి ఇది మరో కుప్పం అవుతుందని కూడా చెబుతున్నారు. అంతలా పట్టుదలతో ఓడిన చోటనే కంచుకోటగా మార్చుకోవడం అంటే లోకేష్ ఈజ్ గ్రేట్ అని చెప్పక తప్పదని అంటున్నారు.